హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి అవన్నీ దగ్గరికి వచ్చి, నువ్వెవరో నాకు తెలుసు, మారువేషంలో నువ్వు ఇలా వస్తే గుర్తుపట్టలేని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అవన్నీ దగ్గరికి వెళ్ళి అవన్నీ మాస్క్ను తీయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో అక్కడున్న అవన్నీ మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం తన ముందుకు వెళ్ళి తన మాస్క్ను తీసేస్తూ ఉంటుంది. అవన్నీ ముఖం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అవన్నీ మారువేషంలో ఇంటికి వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం చాలా కోపంగా, నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏ హాన్ని తలపెడతామని వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ మా ఇంట్లోకి వస్తావు, మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం బయటికి పోవే, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనికి చాలా కోపం వచ్చేసి, నీ కొడుకుని అంత ప్రేమిస్తున్నారు కదా, అలాంటిది నేను 9 నెలలు మోసి పెంచాను, నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా? మీరు కాదు కదా ఆ దేవుడు వచ్చినా సరే నన్ను నా కూతుర్ని విడదీయలేరు, నా కూతుర్ని నేను చూడకుండా ఉండనివ్వలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఇద్దరు అయితే ఒక్కోసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అవును, నా కూతురు దగ్గర నేను ఉండాలి, నా కూతురు ఆరోగ్యం పాడైపోతే అప్పుడు ఎవరిది బాధ్యత తీసుకుంటారు, మీరా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం నా కూతురు నుండి నన్ను ఎవ్వరూ విడదీయలేరు, నేను నా కూతురు దగ్గరే ఉంటాను, ఆ దేవుడు వచ్చినా సరే నేను నా కూతురు దగ్గర నుండి వేరు కాను, అది నా కూతురు ఆరోగ్యమే నాకు ముఖ్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవన్నీ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు.